यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिरमानुषेभ्यः ओर्पञ्चकादुभेषजम् शब्दो अस्तु द्विपदये सञ्चरुष्पदये ओम शान्तिः मङ्गलं घोषवेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति चतुष्टाङ्गीमहि तन्नो नारसिंहो प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी भवति सदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति विद्यमानस्य आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु तथास्तु आचन्द्राय वंशाभिवृद्धिरस्तु तथास्तु श्री लक्ष्मी नारसिंहस्वामी देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु श्री कनक महालक्ष्मी देवी सत्याः सन्तु यजमानस्य कामाः सत्या एता आशिषः सन्तु।
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భారత పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు ఇంకా ఉన్నతమైన పదవుల్లో కూర్చోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన నిరంతరం కూడా ఏదైనా ఎవరికైనా సేవ చేయాలి, ఎవరికైనా ఏదైనా ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉండేటువంటి కేవలం పత్రికల వేసరికి మీడియా వేసరికి కొంతమందికి పరిమితం అయిపోతారు. కానీ ఆయన ఏంటంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగినటువంటి అందరితో కూడా చదువుగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి చదువు కానీ ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఆ పరిష్కారం తెలిసి ప్రయత్నం చేయడం చేస్తున్నటువంటి అలాగే దైవభక్తి పార్టీకి రెండు ఉన్నాయి. దాంతో పాటు దానత్వం ఉంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరూ బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు బాగుంటాడు. మరి ఇవాళ రాజకీయాలకు అతీతంగా మరి ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం చిన్న విషయం అయితే కాదు, రియల్లీ గ్రేట్. మరి మాకు ఇచ్చిన టైం తక్కువ కాబట్టి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏంటంటే మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్న ఆ భారత కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికలు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎక్కువ మంది సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. కొంతమంది ఏదో అనుకుంటూ ఉంటారు, ఏదనుకునే శ్రీబాబు గారి సార్ ఇంటర్ విడుదలగా ఆయన నిర్ణయం చెప్తూనే ఉన్నాడు. నా భాష ఉందంటే చదువులు ఎంత కలిగిన శక్తిని ఇచ్చిన సాధకున్న ఆ చదువు మన సైన్యులు ఎవరు ప్రచారించడం ఉండకపోతే చెట్టు కొన కుమ్మలు ఉండగా కింద కండ పేరున్న ఉదయం సింహం ఉండగా చేరే భాస్కర్ అనేసి అవన్నీ అనుకుంటే ఆయన గురించి మాట్లాడితే చాలా మేము ఏదో అనుకుంటాం నేను చేసేస్తాను. శ్రీనివాసు గారు చేసే జర్నలిస్ట్ ఈ ఉత్తరాంధ్రలో ప్రస్తుతం లేదు. నేను ఇప్పుడు 1990లో జర్నల్ వచ్చాను. నేను పెద్ద వాళ్ళకి ఒక కాలం చెప్పేస్తాను. శ్రీనివాసు అన్న చేతితో నాకు ఎప్పుడైతే లబ్ధ తగిలిందో ఆ రోజు తెలుసుకోవాలి. ఇది ఎలా నేను జర్నల్ భావించడానికి కారణం ఒక 20 సంవత్సరాల క్రితం ఆయన కొట్టారు. అప్పుడే మీ గవర్నమెంట్ నిలబడుతున్నాను. కాబట్టి ఆయన గవర్నమెంట్ ఈ స్థాయికి తెచ్చాయి. ఇంకా ఆయన ఉన్న స్థాయికి వస్తారు. త్వరలో ఉన్నత పదవి కూడా వస్తుంది. కాబట్టి మేము జర్నలిస్ట్ ప్రెసిడెంట్ గా గౌరవిస్తూ ఇంకా ఉన్నత పదవి రావాలని కోరుకుంటున్నాం. వారికి నమస్కరిస్తూ వీళ్ళు భార్య కూడా బాధాపడుతూ తెలియజేస్తున్నాం. ఇటువంటి జన్మదిన జరుపుకోవాలని తర్వాత మా సత్యోదమ్మ గారు కూడా బాధాపడుతుంది. ఎందుకంటే నాగరికత అన్నారు ఏంటంటే అమ్మ అదే ఇక్కడ ఎప్పుడు ఇప్పుడు పదాసేవే మరి అమ్మ ఏమో అంతా ఎప్పుడు తెలియదు. కాబట్టి బాధను తెలియజేస్తూ ఇటువంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువ తీసుకుంటే టైము అది అయిపోతుంది చాలా క్రైము. తర్వాత మీరు అందరూ చేస్తారు నన్ను బ్లేము. తొందరలోనే శ్రీబాబు అన్న కేక్ మీద వెలిగించాలి క్యాండిల్ ఫ్లేమ్ అని చెప్పి తెలియజేస్తూ ఆయన ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటి, ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు మీ అందరూ నాకు నా చిన్నప్పటి నుంచి ఈవెన్ నేనేమి గతం మర్చిపోయేటటువంటి వ్యక్తులు కాదు. ఇక్కడ రాజకీయ పార్టీలు అది కూడా కాదు. ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు సమాజంలో ఉన్నటువంటి ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తులైనా సరే అందరూ కూడా మంచి మనసుతో అభిమానించేటటువంటి వ్యక్తి జర్నలిస్టు గంట శ్రీబాబు గారు. అయితే నేను నా చిన్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే నన్ను ఎత్తుకుని డయాసిటీ పెట్టారు అదంతా వాస్తవమే. నేను ఇదే గంట శ్రీబాబు గారు అంటే మా నాన్నగారికి ఆయనకి పరిచయం. నేను ఫస్ట్ ఆయనతో నాకు పరిచయం ఏర్పడాలన్నప్పుడు ఆయనతో కలిస్తే బాగున్నాను, ఆయన ఒక నిమిషం ఆయన నాతో మాట్లాడితే బాగున్నాను, ఆయనకి నాకు పరిచయం చేసిన లేదు, చాలా చిన్న పిల్లలు. అప్పుడు ఈరోజు యశ్వరరావు గారు తీసుకెళ్లి ఫస్ట్ నన్ను గంట శ్రీబాబు గారికి పరిచయం చేసి పలానా అబ్బాయి నాకేం తెలియదు మాట్లాడతారు బాగా. అప్పుడు నా ప్రాబుల్లీ నా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ ఆ టైంలో పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చూస్తుంటే ఆయన యొక్క జర్నలిజం ప్రయాణం చూస్తుంటే నిర్విరామంగా నిరాటంకంగా నిరాడంబరంగా నిష్పక్షపాతంతో నిష్కల్మషంతో నీతి నిజాయితీతో నియమ నిబంధనలతో విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల నాయకుడిగా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి గంట శ్రీనివాసు గారు. ఆయన కుటుంబంలోని ఎంతమంది జర్నలిస్టుల మధ్య మాట్లాడే అవకాశం నాకు కలగదు. ఎందుకంటే నేను అనేక పెద్ద పెద్ద మీటింగ్లలో మాట్లాడాను. అయినప్పటికీ కూడా ఇటువంటి మంచి అవకాశం నాకు కల్పించిన పెద్దలు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలం ఆయన బలం
మనందరి అభిమానమే ఆయన బలం, ఆయన దళం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు శ్రీబాబు గారు. మీ వల్ల మరింత మంచి సమాజానికి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా నారాయణంలో ఉన్నారంటే చిన్నప్పుడు నేను ప్రాపర్లీ నా 10వ తరగతి 11వ తరగతిలోనో ఆయన అప్పుడు పనిచేసిన విశాఖ సమాచారం అనేటువంటి దినపత్రిక ద్వారా ఉత్తరాంధ్ర యువ రాజకీయవేత్త అనేటువంటి అవార్డు నాకు ఇచ్చి నాలో ఉన్నటువంటి ప్రతిభను ఆనాడే గుర్తించాను. ఇప్పుడంటే నేను రాష్ట్ర అధికారులు వేరే వేరే పదవులు చేశాను, కానీ నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు టాలెంట్ ని గుర్తించడంలో రాజకీయ పార్టీల కన్నా ముందున్నటువంటిది ఈ జర్నలిస్ట్ యొక్క సమాజం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ వల్ల నేను ఎదిగాను, ఎల్లకాలం విశాఖ జర్నలిస్ట్ సమాజానికి నేను ఎప్పటికీ రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. నమస్కారం. సో అన్నయ్యకి అన్నయ్య మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలి. ముందుగా నాకు అంటే నా ప్రతి ఈవెంట్ అంటే నా ఈవెంట్ మేనేజ్మెంట్ లాంచ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని వందల ఈవెంట్లు చేసినా సరే అన్నయ్యని అంటే ఇక్కడ సింహాచలం వరాల లక్ష్మీ నరసింహమూర్తి ఎలాగో నాకు ఆయన అలాగే. ఎందుకంటే జర్నలిజంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. నిజంగా మీరు మామతో పాటు అన్నయ్య చెప్పినట్టు కొండ రాజీవ్ గాంధీ గారు కానీ అలాగే చంద్ర బాబు గారు కానీ ఈరోజు ఎంతో మంది రాజకీయంగా కావచ్చు అలాగే వృత్తిపరంగా కావచ్చు అందరికీ తెలుసంటే కేవలం ఆ పెన్ ఉన్న పవర్. బట్ ఒక విషయం ఏంటంటే ఆయన ఎందులో ఉన్నా కూడా ఒకటే అంటూ ఉంటారు, అరే నీవు మనం ఇది 1:00 ఒక రోజు మేము మాట్లాడుతున్న మాట, మీరు మనం ఎన్నేళ్ళు ఉంటాం ఎవరికి తెలియదు. నేనున్నంత వరకు నాకు వచ్చిన ఏ ఆర్టికల్ అయినా సరే అది పేపర్లో వేయిస్తాను, నాకు సాధ్యమైనంత వరకు అందరికి తీసుకెళ్తాను. నేను ఒక రూపాయి కోసం ఆశించి పని చేయలేదు, ఎందుకంటే నేను నమ్మింది ఈ కళాన్ని, ఈ కళం అందరికీ వెళ్ళాలి, ఆ మెసేజ్ అందరికీ వెళ్ళాలి అని ఎప్పుడు మాట్లాడుకోయింది 1:00 ఒక రోజు మేము మాట్లాడుతున్న మాటలు. అండ్ అట్లాగే ఆయన చాలా మంచి మనసు, అన్నయ్య గారు చెప్పినట్టు ఎంతో మందికి సాయం చేశారు, ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. నేనైతే కనుక ఆయన ఒక ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. ఇది నిజంగా నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆశ. ఎందుకంటే జర్నలిస్ట్ మాత్రం ప్రతి లూప్ తెలుస్తుంది. అలాంటి లూప్ ఉన్న వ్యక్తిగానే ఒక ఎమ్మెల్యే అయితే కనుక ఆ నిజంగా ఆ సమాజం మొత్తం అంతా కూడా ఎస్ మన నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అయ్యారని చెప్పుకోవాలి ఇంతమంది జర్నలిస్ట్. నిజంగా నా ఆశనయ్య అండ్ అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రోజు అంతర్జాతీయ ఆర్ట్స్ దినోత్సవం చూసుకోండి. ఒక ఆర్ట్స్ దినోత్సవం రోజే పెన్నుతో మరి ఎంతో మందితో సంకల్ప బలాన్ని ఎంతో మంది ఆర్టిస్టులు చేసిన అద్భుతమైన మహానుభావుని వ్యక్తి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, లాంగ్ లివ్ జర్నలిస్ట్ బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద మొత్తంలో మీ అందరూ కూడా విచ్చేశారు. నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయినా ఆ సింహాచలం స్వామి ఆశీస్సులతో చెప్తున్నాను. నేనైతే ఎవరిని పిలవలేదు, ఏమి దయచేసి అందరూ కూడా మిత్రులు అనుకుని వచ్చి నేను ఉదయాన్నే ఈరోజు అనుకోకుండా నాకు లాస్ట్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ పడిపోయింది. అయితే 9 to 12 ఫోన్ కూడా నా దగ్గర లేదు. నేను ముందు ఉదయాన్నే నాగరాజు పాపం నా కోసం ఉదయాన్నే 7 గంటలు చేశాను. నారాయణ గారు ముందు నాగరాజు చేసిన తర్వాత నారాయణ చేసింది. నేను చెప్పేశాను నాగరాజు గారు నా ఫోన్ అవ్వదండి, యూనివర్సిటీ ఎగ్జామ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి నాగరాజు గారితో లాస్ట్ ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయిన ఫోన్ హ్యాండ్ చేశాను. తిరిగి 12 నిమిషాలకి దాదాపు 100-120 మిషన్ కాల్స్ ఉన్నాయి. ఇంకా వాట్సాప్ కూడా ఆన్ చేయలేదు. మళ్ళీ అన్న ఇంటికి వచ్చి మా ఆవిడకి బయలుదేరి అక్కడ ఏం చేశారంటే ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ లోనే ఇంకొక అబ్బాయి పుట్టినరోజు ఉంటే ప్రత్యేకంగా మా ఇద్దరితో కలిసి ఆ విద్యార్థులు అందరూ కూడా మా ఆచార్య జర అప్పారావు గారి ఆధ్వర్యంలోనే అక్కడ కేక్ కట్ చేసి యూనివర్సిటీలో 1 గంట అయిపోయింది. వచ్చిన మళ్ళీ తిరిగి వెంటనే సింహాచలం దర్శనం వెళ్ళాం. దర్శనం చూసుకొని వచ్చినాం. మళ్ళీ దారిలో అనాథాశ్రమానికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు రెగ్యులర్ అది చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన సాయంత్రం సింహాచలం నుంచి పొలాలు వచ్చారు. ఇవన్నీ చూసుకునేసరికి యాక్చువల్గా మాకు నేవడా క్యాబ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది, దాదాపు వాళ్ళు 3,400 మంది మెంబర్స్ ఉన్నారు. మా అధ్యక్షుడు చిరంజీవి వారం బట్టి నేను రిచ్గాంపట్ హోటల్లో పెడతానండి, దయచేసి మీరు ఆ ప్రోగ్రామ్ నాకు టైం ఇవ్వమని అని అడిగారు. నేను ఎగ్జామ్ టైం టేబుల్ తెలుసు కాబట్టి నాకు వద్దండి. తర్వాత నాగరాజు గారు నాకు మా ఇంటికి ఎన్ని గంటలు వస్తారు గంట నుంచి చెప్పుకుంటారు అన్నారు. నేను రాలేదు. మా నారాయణ గారు చెప్పారు నెక్స్ట్ నాగరాజు పట్నాయక్ రెడీ బ్రదర్ మన సెలబ్రేషన్ చేద్దామని. ఇల్లు ప్రకాష్ గారు ఫోన్ చేసి మాధవ్ గారు వచ్చేమన్నారు. ఆగన నేను ఇప్పుడు ఎక్కడికి రాను, నాకు ఎగ్జామ్ ఉందని ఈ జర్నలిజం మెడికల్ నేను ఎప్పుడు, ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు పుట్టారు కాబట్టి పుట్టినరోజుని పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని ఏమి అలాంటి కోరిక ఏమో ఉండదు. ఇప్పుడిప్పుడే అందరూ కూడా మన పిల్లలు మారుతున్నారు, పిల్లల కోసమైనా చేసుకోవాలి. చాలా మంది అందరి ఇద్దరికి మనం వెళ్తాం కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి మన దగ్గరికి వస్తారని ఫీలింగ్ మేము చేసుకోవడం తప్ప. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఇప్పుడు మన చిన్నప్పుడు అవే పుట్టినరోజులు కానీ ఏమి
ఉండేది కావు. చాలా మంది జనస్మృతులు వచ్చారు, సమాజం నుంచి మా మూడపావు శ్రీనివాస్ వచ్చాడు, అలాగే మా రంగరామ వచ్చాడు, అలాగే నేవటాక నుంచి మా అన్నయ్య నాయుడు అడియా, మా భాస్కర్ గారు, మా చిరంజీవి గారు బ్యాచ్ అందరూ కూడా వచ్చారు. పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఇదేమి నాకు అందరూ కూడా ఉంటాయి, జర్నలిస్టులు అందరూ కూడా నాకు ఉంటాయి. రెండు కళ్ళు వేరుకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలన్నది యూనియన్ పెట్టారు, కానీ దాంతో ఇది లేదు. అందరూ కూడా మా ధవళేశ్వర ప్రభుత్వం కానీ మా ఇదంతా ఏర్పాటు చేసింది మా శ్రీనివాసు, నారాయణ గారు, ఈశ్వరరావు గారు, ఇలా ఇదే ఏర్పాటు చేశారు. ప్రధానంగా నేను ఒక విషయం చెప్పాలి, మనల్ని ఈరోజు మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత మనల్ని ప్రేమించడం మనకు ముఖ్యం కాదు. మనకి ఏమీ లేనప్పుడు ఇందాక చెప్పాను ఒక 2 ఎగ్జాంపుల్స్. పందులు నాగరాజు నాకు ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే పందులు నాగరాజు గారు ఏం చేశారంటే మీకు ఈ విషయం చెప్పాలి. పందులు నాగరాజు గారు వాళ్ళ అమ్మాయి పైన కేఎన్ఆర్ గోల్డ్ షాప్ అని కొత్త రోడ్లో ఒక 20 కోట్ల నుండి బంగారం షాప్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ఎవరిని పిలిచారంటే ఎమ్మెల్యే గిడ్డీశ్వరిని పిలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేని పెట్టారు, ఒక పాత్రికేయ లెజెండ్ని పెట్టారు. పెట్టి ఏం చేశారంటే వాళ్ళందరినీ పెట్టి కొడుకుని రామలక్ష్మణలా పెట్టారు. అందరినీ పెట్టి కత్తిరి నాకు ఇచ్చారు. 20 కోట్ల బంగారం షాపు ఇంట్లో ఉన్న కాదని నాతో నమ్మకం అది ఎంత ఎవరైనా ఓపెన్ చేస్తారంటే చెప్పండి ఒకసారి. నేను నాగరాజు గారు నాతో వాళ్ళని ఓపెన్ చేస్తారని నాకు కూడా తెలియదు. తర్వాత 3 షాపులు పెట్టి అదే అంటాడు తమ్ముడు నీకు లగ్గిహామని. కానీ విశ్వాస ఆర్య వయసులో ఎంతో మంది కోట్లు ఉంది, బంగారం అంతా కూడా రాత్రులు కూడా చూసుకున్నారు. రాత్రి అంతా డబ్బులు ఎక్కడుతున్నారు ఎక్కువ వ్యాపారస్తులు. వాళ్ళ జీవితాంతం అదే, నైట్ అంతా 11 గంటల వరకు వ్యాపారం చేస్తారు, 11 గంటల వరకు డబ్బులు ఎక్కబడతారు, తెల్లవారు మనకి కావాల్సిన స్టాక్ తెచ్చుకుంటారు, మళ్ళీ కొట్లు అమ్ముకుంటారు. ఆయన నాగరాజు కొడుకులిద్దరు రామరాష్ట్రంలో ముగ్గురు కొడుకుల్లా పరిగెడుతుంటారు. వాళ్ళే అన్ని చూస్తుంటారు, వాళ్ళే ఫేస్బుక్ నాకు చాలా ముచ్చగా ఇద్దరు కొడుకులు కూడా నా నాన్నగారు ఎలా ప్రమోట్ చేస్తారంటే అలా ప్రమోట్ చేస్తారు. ఇద్దరిని వాళ్ళ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అన్నీ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. నాకు మిడ్ నైట్ నన్ను కూడా డాడీ అంటారు. అలాగంటే నాగరాజు గారు సేవ ఇప్పుడు చాలా మంది డబ్బులు ఉన్నాయి, సేవ చేసే ఎవరికి దాతృత్వం కలిగి ఉన్నారు. అలాగే మా నేవటాక నేను ఏమిటో తెలియకుండా నన్ను పెట్టుకున్నాను గౌరవ అధ్యక్షుడిగా. అప్పుడు మా యూనియన్ అంత లేదు 10 ఏళ్ళ క్రితం. అటువంటి యూనియన్ ఈరోజు మేము అసలు ఎక్కడ ఏ గవర్నమెంట్ సెక్టార్లో లేదు. మేము ఒక అసోసియేషన్ దాదాపు సైట్ 1 కోటి రూపాయల సైట్, అటువంటి అంత పెద్ద బిల్డింగ్ కట్టాం. నా పేరు నా భార్య పేరు నా ఫ్లోర్ కట్టించాను. 40 లక్షల రూపాయలు అయింది దానికి, 40 లక్షలు. కానీ ఈ రోజు నేవటాక వెళ్ళేసరికి మా బ్రాండ్ ఉండిపోద్ది. మా చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు, భాస్కర్ రావు గారు. ఆ రోజుల్లో 10 ఏళ్ళ క్రితం నేను ఉండడానికి నా దగ్గర వస్తే బాబు నేను దగ్గర రాలేను బాబు అంటే లేదు ఎలాగైనా ఉండాలంటే ఆలోచించుకొని చెప్తాను. తర్వాత నా మిత్రులతో ఆలోచించిన తర్వాత నేను దాన్ని అధ్యక్షుడయ్యాను. మేము యూనియన్ బాగా డెవలప్ చేశాం. అలాగే ఈ రోజు కోర్టులోనే మేము జర్నలిస్టులు 15 మంది 3 సార్లు ఢిల్లీ వెళ్ళాం. హిందీ అయితే మాట్లాడడానికి నాగరాజు పట్నం పెట్టాం, ఇంగ్లీష్ అయితే ఇంకొకటి పెట్టాం, సెంట్రల్ మినిస్టర్ 4 సార్లు వెళ్ళాం. ఆ 347 మంది కూడా మొన్న రెగ్యులరైజేషన్ అయిపోయింది. 347 మంది క్యాజువల్ కార్మికుల్ని తీసుకెళ్లి డిఎల్పి నుంచి కోర్టులో పెట్టేశాం. ఆ 347 కుటుంబాలకి కూడా నన్ను ఎలా చూస్తారంటే దేవుడిగా చూస్తారు. ఇదేం ఉండదు. వైజాగ్ కోర్టులో 347 మంది క్యాజువల్ కార్మికులు రెగ్యులేట్ చేయించగలిగాము. జర్నలిస్ట్ ప్రమేయం కూడా ఉంటుంది, సాక్ష్యం మామూలే. అలా ఏంటంటే మేమే మా రూమ్లే మా డబ్బులే, కానీ అక్కడ 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళు ఇచ్చాం. అటు కోర్టులో కానీ ఇటు డాక్యార్డ్లో కానీ ఇటు మా జర్నలిస్టుల్లో కానీ ఆ సింహాచల స్వామి నాకు అనుకోకుండా ఆ ఊళ్ళో పుట్టినందుకు నాకు 2 సార్లు ట్రస్టీగా అవకాశం వచ్చింది. వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ అడ్వైజర్గా చేశాను, మన ఎయిర్పోర్ట్ అడ్వైజర్గా చేశాను. ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా ఏం శ్రమ లేకుండా, ఎందుకంటే ఎక్కడికక్కడ మిత్రులు ఉన్నారు కాబట్టి దేనికది అలా షెడ్యూల్ రూపొందించుకుంటాం. అలాగే వీరు సంస్థను కూడా నేనే ప్రారంభించాను. అందుకనే నువ్వు ఎంతమంది సినిమా వాళ్ళు తీసుకొచ్చినా నేను పిలక్కర్లేదు, మనం పిలవడం దయచేసి ఎప్పుడు కూడా నేనే వెళ్తున్నాను. నేను వచ్చి కనిపించి వెళ్ళిపోవాలి అంటున్నాను. సినిమా యొక్క శరత్ కుమార్ కానీ రాజుగా వాళ్ళ హస్బెండ్ ఇలాంటి పెద్ద పెద్ద హ్యామీలు ఇచ్చిన కూడా ఆయన దయచేసి ఇప్పుడు కూడా నేను కంపల్సరీ ఆయన ప్రోగ్రామ్ నేను అంటాను. అలాగే నాగరాజు వాళ్ళ సంస్థకి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆయన కూడా స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ ఏ ప్రోగ్రామ్ పెట్టినా నేను లేకుండా ఆయన ప్రోగ్రామ్ చేయలేదు. అలాగే నన్ను నిర్మాణించిన మిత్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా అన్నయ్య తమ్ముడైనా వాళ్ళ సొంతగా ఫ్యామిలీగా ఓన్ చేసుకుంటారు. నేను ప్రధానంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీ ఆశీస్సులతోనే ఇందాక కిలి ప్రకాశం గారు అన్నారు 2 దశాబ్దాల క్రితం ఒప్పుకున్న ఎందుకు యూనియన్లో గొడవ 4 వెంకటేశ్వర భవన్లోనే ఆయన యూనియన్ ఉన్నాం. అప్పుడు అలా ఉండేది యూనియన్ కోసం. ఇప్పుడు యూనియన్ వీధికి ఒక యూనియన్, సందుకు ఒక యూనియన్, ఏది 2 రోజులు చూసాక మనకి అనిపించట్లేదు. ఏ తాత్కాలికంగా ఎన్నైనా రావచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. సమాజ సేవ చేస్తానంటే అంతమందినే స్వాగతిస్తాం. కానీ మంచి సేవ చేయలేదు, మంచి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే గతంలోనే జర్నలిస్ట్ ఎవరైనా చనిపోతే మనం ఇచ్చే 5,000 కూడా
అది ఎంతో ఆదరంగా భావించారు. కానీ ఇప్పుడు 5,000 సరిపోవట్లేదండి రెగ్యులేషన్. ఎందుకంటే చాలా మంది పేద జర్నలిస్టులు ఉన్నారు. అందుకని నాగరాజు గారు చేస్తే చాలా మందికి నాగరాజు జర్నలిస్టులకు ఎందుకు 40 మందికి 50 మందికి సన్మానం చేస్తారంటే ఏదో ఒక గిఫ్ట్. ఆయన పుట్టినరోజు కూడా నాకే అప్పచెప్తారు ప్రతి ఆట కూడా. తమ్ముడు నీ చేతుల మీద ఇప్పించు, అది ఇంట్లో ఆడలేదు వీళ్ళు ఏం పట్టుకెళ్తారని కూడా ఆలోచిస్తారు. ఒకసారి పట్టు సారీ కానీ, ఒకసారి బట్టలు కానీ, ఒకసారి అలాగా మన బర్త్డేకి కుక్కర్లు ఇచ్చారు అందరికీ కూడా. ఏదో గిఫ్ట్ ఆర్టికల్ దాన్నే మేము కూడా ఆదర్శంగా తీసుకొని ఏ ప్రోగ్రామ్ కానీ జర్నలిస్టులు ముద్ర పంపకూడదు, వీళ్ళు డబ్బులు ఇచ్చినా ఉపయోగించండి అనేది ఉద్దేశం కదా. ఏదో గిఫ్ట్ ఆర్టికల్ కొనిసి మేమే ఇస్తున్నాం. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా సాయంత్రం పూట నేను ఎవరిని పిలకపోయినా నా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులాగే మరి ఇచ్చేసారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణం కూడా మా ఆవిడ ప్రధానంగానే. మేము కూడా బాగా నాకు ఆస్తి అయితే ఉంది, కానీ మా తల్లిదండ్రులు ఇస్తే పాడు చేసేస్తామని చెప్పి 100 రూపాయలు ఇవ్వలేని రోజుల్లో కూడా ఆవిడ నాతో ఉంది. ఈ రోజు కూడా నాతో అలాగే ఉంది. 100 రూపాయలు కూడా ఆ రోజుల్లో మా పాపకి ఎంత బాగోకపోతే ఇవ్వడానికి ఇంట్లో ఆస్తుంది, ఇస్తే ఖర్చు పెట్టేస్తారు. వీళ్ళంతా కాలం వచ్చిన ఫీలింగ్ లో ఉండేవారు. విశాఖపట్నంలో నేను జర్నలిజంలో ప్రారంభించినప్పుడు తక్కువగా ఉండేవారు. ఒక్కొక్క పేపర్కి 4-5 ఉండేవారు. నేను కలెక్టరేట్ స్టాఫ్ రిపోర్టర్గా ఆంధ్రజ్యోతిలో వైజాగ్ వచ్చే ముందు కూడా మన ఆంధ్రజ్యోతిలో రాజకీయ వ్యక్తి వైజాగ్ వస్తే అసలు మన నుంచి తక్కువకాలంలో ఎదురుగా ఒక నెల అధ్యాయం తీసుకున్నాం. 2005-6లో నేను కలెక్టరేట్లో ఫస్ట్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్గా పోస్టింగ్ తీసుకున్నాను. ముందు సింహాచలం కంట్రిబ్యూటర్గా ఉండేవాడిని. మరి అటువంటి అంత నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 20 మంది ఐఏఎస్లు, ఒక 20 మంది పెద్దలు అందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా అయ్యారు. అందరితో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ కుల మతాలకు అతీతం, ప్రత్యేకంగా యూనియన్లకు అతీతం. యూనియన్ అంటే మా యూనియన్ పాలసీ మా యూనియన్ అంటే, ఎందుకంటే ఆ యూనియన్ మా యూనియన్ కోసం కొట్టుకున్నాం. ఆ యూనియన్ ఎవరో ఆ విడిపోలేదు, మేము విడిపోయింది. కానీ ఆ ఎప్పుడు ఎవడో కూడా ఎప్పుడు మీరు ఎవరే తెలుసుకోవాలి. యూనియన్లో ఉన్నాడు పైగా ఎవరు విడిపోడు. వాళ్ళు కలిసి మినిస్టర్ మీటింగ్కి వెళ్తారు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. కింద మనమే గొడవ పట్టించుకుంటాం. మా యూనియన్ ఇది, మీ యూనియన్ అదే తప్ప ఎక్కడ కూడా పైగా ఎవరు విడిపోరు. మినిస్టర్ కానీ సీఎం కానీ మీటింగ్ పెట్టి యూనియన్ నాయకులు పిలిస్తే 2 యూనియన్లోనే వెళ్తారు, 2 యూనియన్లో పక్కనే కూర్చుంటారు. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు కూడా యూనియన్లతోనే, యూనియన్ అనేది మన యూనియన్ మన ఎజెండా. అంటే నేషనల్ యూనియన్ అయినా స్టేట్ యూనియన్ అయినా మనకు అంత పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్యామిలీ. ఈరోజు చాలా మంది నేను పిలవకపోయినా అందరూ కూడా ఇచ్చేసారు. మా ఇస్మాయిల్ ప్రతిదీ కూడా ఏది ఉన్నా సరే ఇస్మాయిల్ నాకు ఫోన్ చేసి అలాగే కృష్ణ ఒక పేరుని కాదు, నేను ఒక పేరు చెప్పినా 10 మంది పేరు చెప్పలేదు. ఎప్పుడు అందరూ కూడా ఇంకా బయట కూడా చాలా మంది చెప్పారు. ఒక పేరు చెప్పండి శ్రీబాబు, వాళ్ళు ఎక్కువ ఒక పేరు చెప్పలేదు, నేను తక్కువ అని అనుకోకుండా ఈ రోజు ఇంత ఇంతమంది వస్తారని కూడా నాకు కూడా తెలియదు. నేనైతే ఉదయాన్నే ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళిపోతాను, ఏం వద్దని చెప్పాను నేను. తర్వాత యూనివర్సిటీ నుంచి సమాచారం వెళ్ళిపోయి వచ్చి పడుకుని రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ ఆఫీస్కి వెళ్ళిపోతాను అనుకున్నాను. అక్కడ కూడా ఇంకా వెళ్ళి కేక్ కట్ చేయాలి. ఆఫీస్లో కూడా మనకి కేక్ కట్ చేసే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఏంటంటే మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, నేనైతే ఎటువంటి సింహాచలం దేవుడి సాక్షిగా నాకేమి కుట్ర కానీ పొలాలు కానీ అతిథులు కానీ ఏమి ఉండదు. మీకు అర్థమైంది ఉంటే నా కుటుంబం ఏంటంటే నా మిత్రుడు. నేను ఇష్టపడితే ఒకసారి ఇష్టపడితే ఆయన ఎక్కడి వరకైనా తీసుకెళ్తే నేను సరదాగా మా జర్నలిస్ట్ కనకారం వచ్చారు. ప్రముఖ జర్నలిస్ట్ కనకారం అంటాను, ప్రముఖ జర్నలిస్ట్ కనకారం అంటాను. తమ్ముడే ఏంటి ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగే శివప్రసాద్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి అనే ఏంటి సంగతులు అంటారు, వాళ్ళది శివప్రసాద్. అలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మా వచ్చేది శ్రీనివాస సెక్రటరీ బొబ్బర్ ప్రసాద్ అందరూ కూడా పేరు పేరున భువనేశ్వర్ రవికుమార్ గారు, ఆయన ఎక్కువ యాక్చువల్గా ఈ టైంలో వచ్చి కూడా మనం బ్లస్ చేయడానికి వచ్చాడు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా యూనియన్లోనే మా కృష్ణమూర్తి గారు, మా ఆంధ్రప్రభ కొంతమంది స్టాఫ్ వచ్చారు. ఒక 2 ముగ్గురు ఉన్నారు మా వాళ్ళు, మిగతా అందరూ బయట అందరూ ఆఫీసులు ఉంటారు. కాబట్టి అందరికీ ఈ టైంలో మీ అందరూ విలువైన సమయం కేటాయించుకొని నా దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా జీవితాంతం అలాగే మదనం, మా గాజుల ప్రసాద్ మొన్న క్రికెట్ టోర్నమెంట్ ముగించాడు. కాబట్టి అందరికీ కూడా పేరు పేరు ఇంకా ఎవరి పేరు అని చెప్పకపోతే వాళ్ళందరికీ కూడా మా నాని టీవీ నేను ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం. అలాగే మా రామకృష్ణ ఎంఎస్ఆర్ గారు బావగారు, ఎంఎస్ఆర్ బావగారు అంటే కోపం వస్తుంది. అందరికీ కూడా పేరు పేరు మీ వైస్ ప్రెసిడెంట్, అలాగే మా తిరునాలి గారు బాబు, అందరికీ కూడా పేరు పేరున ఎవరి పేరు చెప్పినా ఆ పేరు గోత్రంలో కల్పించుకోవాలని. అందులో కుటుంబ సభ్యులు అందరి గోత్రం చెప్పలేం. కాబట్టి యూనియన్లకు, కులాలకు, మతాలకు అతీతంగా మీరు అందరూ ఒక ఫ్యామిలీ. నేను మాత్రం ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే అందజేయాలని, ఎప్పుడు కూడా మీలో ఒకరికైనా చూడాలని. ఈ పదవులను వస్తుంటే పోతుంటే మనం చూస్తుంటే ఎంతమంది మన పదవి గెలిచిన వాళ్ళందరూ ఓడిపోయినంతో మన వెనకాల తిరుగుతారు. మనం ఏమనుకుంటామంటే పదవిలో ఉన్నప్పుడు
చాలా మంది పనులు ఉన్నప్పుడు మనం లెక్క ఏమనుకుంటా ఆయన తల్లి మళ్ళీ మన ఖాతాలోకి వచ్చేది అనుకుంటాం తర్వాత మళ్ళీ అలాగే రీచ్ అయిపోతాం మన దగ్గర. కాబట్టి ఇప్పుడు పదవులు అనేవి శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం కాదు. ఈరోజు నా పుట్టినరోజు కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా మా సోదరుడు శ్రీనివాస్ గారికి, మా అధ్యక్షులు నారాయణ గారికి పేరు పెట్ట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎవరైనా ఇన్వైట్ చేయలేదు అనుకుంటే మాత్రం నన్ను పొరపాటు అనుకోకుండా ఇంకో కార్యక్రమం వాళ్ళు పట్టుకుంటూ వెళ్ళిపోతామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఇంత వాల్యుబుల్ టైంలో వచ్చినందుకు మా డాక్టర్, మా అధ్యక్షుడు చిరంజీవి గారికి, భాస్కర్ గారికి, నాయుడు గారికి, మిగతా వాళ్ళ యూనియన్లో కొంతమందికి, అలాగే మా ఆంధ్రప్రభ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ నాయుడు గారికి, అలీ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు మీరు ఇదే ఆదరాభిమానం చూపించాలి. మీకు ఎవరైనా సరే నా కోసం తప్పుగా చెప్పినా శ్రీనివాసులకు అన్నానంటే ఏంటంటే చాలా మంది ఏదోటి క్రియేట్ చేయడానికి, గొడవలు పెట్టడానికి ఏదో అనుకుంటారు. కాబట్టి నేను ఇలా అన్నాను అంటే నన్ను అడిగేది తప్ప నన్ను తప్పుగా అనుకోవద్దని తెలియజేసుకుంటూ, నాకు ప్రత్యేకంగా కుటుంబం మొత్తం ఉపయోగలేదు. అందరూ కూడా మన జర్నలిస్టులు, మనకి కుటుంబం మొత్తం ఎందుకు, మన అందరూ కూడా తల్లి బిడ్డల్లా ఉండాలి. కాబట్టి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇష్టమైన తమ్ముడు రాజీవ్, అలాగే నాకు ఇష్టమైన నేత నాగరాజు, మా తమ్ముడు వీరు అంటే నాకు సొంత ప్రజలు. రాత్రిపూట రోజు కూడా ఏదో సరే వీరు కూడా మాట్లాడుతున్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చింది వీరు పట్ల. వీరు ఇంత కాంపిటీషన్ కూడా నేషనల్స్ కానీ ఇవన్నీ కూడా చేసేది టైంకి తప్పదు.